నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఆర్సెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. మరి దానికి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుందో నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు అందిస్తాను. సో అందుకని మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీకు అర్థమవుతుంది. అలాగే దీనికి సంబంధించి వచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి మనం వెబ్సైట్లో ఎలా వెళ్ళాలి, ఎలా ఈ నోటిఫికేషన్ చెక్ చేయాలనేది కూడా పూర్తిగా అయితే అందిస్తాను. మీరైతే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇది మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ కటింగు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ఆర్సెట్ నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పిహెచ్డి సీట్ల భర్తీకి ఏపీ ఆర్సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 4 నుంచి 7వ తేదీ మధ్య దరఖాస్తులో సవరణలు అంటే కరెక్షన్ చేసుకునే ఆ సభల వెసులుబాటు ఉంది అని చెప్పేసి ఏప్రిల్లోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ 2 సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం చూసుకున్నట్లయితే 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్షలు అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరింత సమాచారం మనకు కావాలి, డీటెయిల్స్ అనుకుంటే ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఆ మొబైల్ నెంబర్ చేసినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా దానికి వస్తుంది. లేదా మీరు వెబ్సైట్ కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, https://apsche.ap.gov.in వెబ్సైట్ సంప్రదించినట్లయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు ఎవరైతే పిహెచ్డీలో చేరి మేము పిహెచ్డీ చేయాలి పలు సబ్జెక్టులు అనుకున్న వాళ్ళకి, అంటే ఏపీలో ఉన్నటువంటి ఆల్ యూనివర్సిటీస్లో మీరు పిహెచ్డీ కోసం మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికైతే ముందు ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దానికి మీరు ఈ నోటిఫికేషన్కి తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు పిహెచ్డీలో అడ్మిషన్ పొందే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చూద్దాం వెబ్సైట్లో వెళ్ళి మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా ఉందా, ఇచ్చారా లేదా, అప్డేట్ చేశారా లేదా అని కూడా పూర్తి డీటెయిల్ మీకు ఇప్పుడు అందిస్తాను. ఫ్రెండ్స్, అలాగే మీరు ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దానికి ఇంకా అప్లై చేసుకోకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉంటాయి ఏపీ సెట్ 2024కి సంబంధించి అని చెప్పేసి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే ఈ ఏపీ ఆర్సెట్కి అయితే ఏపీ సెట్ క్వాలిఫై ఉన్నట్లయితే కనుక చాలా యూస్ఫుల్ అవబోతుందండి మీకు. సో మీరు ఏపీ సెట్ కూడా అప్లై చేసుకొని ఏపీ ఆర్సెట్ కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఏపీ ఆర్సెట్కి ఏపీ సెట్ సర్టిఫికేట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది అండి నేను చెప్పదలుచుకున్నది. చూడండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా నోటిఫికేషన్ గురించి, పేపర్ కటింగ్ సంబంధించిన న్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ న్యూస్ గురించి మాట్లాడుకున్నైతే అక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ మనం ఇక్కడ సెర్చ్ చేయగానే గూగుల్లో మనకి ఇలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకు దీంట్లోనే ప్రతిదీ కూడా వస్తాయండి. సో అయితే ఈ ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్స్ అనేవి మనకు ఎస్వి యూనివర్సిటీ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వారు అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక మనం చూసుకున్నట్లయితే అప్డేట్స్ మనకి ఇక్కడే రావాల్సింది. అయితే ఇప్పటి వరకు కూడా మనకు ఎటువంటి న్యూస్ అనేది కూడా దీంట్లో పెట్టలేదు. సో మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒక అవగాహన కోసం అండి, ఇది వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ లాగా మీకు నోటిఫికేషన్ జారీ అవుతుంది, మీరు అలర్ట్గా ఉండాలని చెప్పే దానికోసం అయితే అది న్యూస్ రావడం జరిగింది. సో మనకు ఇంకా టైం ఉందండి. మంగళవారం 20 ఫిబ్రవరి నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వచ్చినప్పుడు కూడా నేను మీకు ఎలా అప్లై చేయాలి, అలాగే నోటిఫికేషన్ సంబంధించి దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముంటాయి, అలాగే ఇంకా ఎగ్జామ్ సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు అందిస్తాను. దానికి సంబంధించి ఏపీ సెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ గురించి దాన్ని మాట్లాడుకుందాం మనం అన్ని. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఆర్సెట్ 2024కి సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైందని చెప్పేసి మనకు ఒక న్యూస్ పేపర్ కటింగ్ రావడం జరిగింది. దానికి సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఆ షెడ్యూల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ప్రతిదీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో అలాగే మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కింద తప్పకుండా కామెంట్ చేయండి. నేను దానికి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లలో ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగిందండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.